బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ రావణ్ ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఏలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం అనకాపల్లి జిల్లా నుంచి వెళ్తూ ఉండగా వేంపాడు టోల్ గేటు వద్ద పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏలూరులో నమోదైన మరో కేసు నేపథ్యంలో అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన పోలీసులు అనంతరం రావణ్ ను ఏలూరు జిల్లా పోలీసులకు అప్పగించారు. రెడ్గా యూట్యూబర్ రావణ్ మళ్లీ అరెస్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ ద్వారా. రాజు, బ్రాహ్మణి ఏదైతే గత రాత్రి నుంచి కూడా అనకాపల్లి జిల్లాలో నడుస్తున్నటువంటి హైడ్రామా మధ్య యూట్యూబర్ కృష్ణ రావత్ అయితే ఎలవంచుల కోర్టు అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వెళ్లిపోతున్నటువంటి రావణ్ అయితే వేంపల్లి టోల్ ప్లాజా దగ్గర అయితే మళ్ళీ పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఏదైతే ఏలూరులో మరో కేసు నమోదైన నేపథ్యంలో ఏలూరు పోలీసుల కోరిక వాళ్ళ ఏదైతే ఏలూరు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళనైతే రావణ్ అయితే అదుపులోకి తీసుకొని పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఏలూరు పోలీసులకి అయితే రావణ్ అప్పగించడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఏలూరు పోలీసులు అయితే రావణ్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నేను రాత్రి అనకాపల్లి జిల్లాకి తీసుకొచ్చినటువంటి రావణ్ అయితే విచారణ చేసిన అనంతరం ఈ రోజు హైడ్రామా మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య అయితే మధ్యాహ్నం యలమంచిలి కోర్టులో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ రావణ్ తరపున అయితే శ్రావణ్ న్యాయవాది అయితే వాదనలు వినిపించిన తర్వాత అక్కడ న్యాయమూర్తి బెయిల్ ఇచ్చినప్పటికీ అక్కడ బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది అని అనుకుంటున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి రావణ్ అయితే తిరిగి మళ్ళీ వేంపల్లి టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి పాయకరావుపేట తీసుకెళ్లి ఏలూరు పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. అక్కడి నుంచి ఏలూరు పోలీసులు అయితే రావణ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏలూరు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.